నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చేశారు. అయితే బడ్జెట్ లో తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. మెగా డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలపై క్లారిటీ ఇచ్చారు. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ను ప్రక్షాళన చేశామని, నిధులు కేటాయించామన్నారు. తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. యువకులను రెచ్చగొట్టడం కాదు, హక్కున చేర్చుకుంటాం, వారికి ఆసరాగా ఉంటాం, ఆదుకుంటామన్నారు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతే దేశానికి భవిష్యత్తు అంటూ కూని రాగాలు తీయడం కాకుండా చిత్తశుద్ధితో వారి మెరుగైన జీవితానికి బాటలు వేస్తామన్నారు. ఇది ఈ ప్రభుత్వ వాగ్దానం మాత్రమే కాదు, ఇది తమ విధానమన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిందని, వారు భవిష్యత్తుపై ఆశను కోల్పోయారన్నారు. వారి భవిష్యత్తుకు తాము గ్యారంటీ ఇచ్చామని, అందుకే రాష్ట్రంలోని యువత మొత్తం తమ వెనుక నిలిచిందన్నారు. తమను గెలిపించిందని, ఈ నిజం తమకు తెలుసు కాబట్టి బాధ్యతగా ఉంటామన్నారు. తాము చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారీ చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు, మెగా డిఎస్సి నిర్వహించబోతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. డిఎస్సితో పాటు 15,000 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నామన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. 10 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పనిచేయటానికి ప్రక్షాళన చేశామన్నారు. టీఎస్పీఎస్సీ తన కర్తవ్యం నిర్వహించడానికి అవసరమైన 40 కోట్ల ఆర్థిక వనరులను, అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేశామన్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.